నమస్తే. వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులారా, ఈరోజు నేను నిజదర్శిని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు విటమిన్స్లో అతి ముఖ్యమైనటువంటి విటమిన్ ఏ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈరోజు విటమిన్ ఏ యొక్క ఉపయోగాలు మరియు విటమిన్ ఏ టాబ్లెట్స్ రూపంలో కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఏ ఏ పదార్థాల్లో విటమిన్ ఏ లభిస్తుంది అనే విషయం గురించి నేను మీకు వివరంగా వివరిస్తాను. ఓకే, వీడియోలోకి పోయే ముందు మిత్రులారా, మీరు నా ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క హెల్త్ టిప్స్ మరెంతో మందికి చేరాలని అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు విటమిన్ ఏ యొక్క ఉపయోగాల గురించి చెబుతాను. ముఖ్యంగా విటమిన్ ఏ దేనికి ఉపయోగపడుతుందంటే నేత్ర సంబంధిత, అంటే కంటికి సంబంధించి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి యొక్క నివారణకు ఈ యొక్క విటమిన్ ఏ అనేది ఎక్కువగా వాడటం జరుగుతుంది. సెకండ్ వన్, బోన్ గ్రోత్కి ఈ యొక్క విటమిన్ ఏ వాడటం జరుగుతుంది. అలానే థర్డ్ వన్, స్కిన్ గ్రోత్ మరియు స్కిన్ యొక్క ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ యొక్క విటమిన్ ఏ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతేకాదు, మన బాడీలో నుంచి వివిధ ఆర్గాన్స్ అయినటువంటి గుండె, లివరు, కిడ్నీ వీటి యొక్క ఫంక్షన్లో కూడా ఈ యొక్క విటమిన్ ఏ పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే మిత్రులారా, అలానే ఈ యొక్క విటమిన్ ఏ టాబ్లెట్స్ రూపంలో కాకుండా న్యాచురల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందో నేను మీకు వివరిస్తాను. అవి ఎక్కువ కాకుండా సింపుల్గా ఒక 10-14 ఆహార పదార్థాలు ఏ అయితే లభిస్తాయో అవి చెబుతాను. వీటిల్లో ఒకటి శాకాహారము, మాంసాహారం రెండిట్లోనూ మనకు విటమిన్ ఏ లభిస్తుంది. శాకాహారంలోకి వచ్చరికి ఎక్కువగా చిలకడ దుంపలు, తర్వాత క్యారెట్, తర్వాత గుమ్మడికాయ, తర్వాత టమోటా, తోటకూర, అలానే పాలకూర, బచ్చలి కూర, అలాగే బ్రోకలి, మొలకలు, బొప్పాయి, మామిడి, అలానే మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా ఈ యొక్క విటమిన్ ఏ లభిస్తుంది. మిల్క్ ప్రొడక్ట్స్లోకి వచ్చరికి పాలు, పెరుగు, జున్ను వీటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. తర్వాత మాంసాహారంలోకి వచ్చరికి సలోమన్ అనే చేపలోను, తర్వాత లివర్ రిలేటెడ్ మాంసంలో కూడా ఈ యొక్క విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి టాబ్లెట్స్ ఎక్కువగా నేను మింగలేము అనుకున్న వారికి నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకుంటే మీకు పుష్కలంగా విటమిన్ ఏ మీ యొక్క శరీరానికి గెయిన్ చేయొచ్చు. మిత్రులారా, ఈ విధంగా మనము ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకొని మన శరీరానికి అవసరమైనటువంటి యొక్క విటమిన్ ఏని మీరు పొందగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్తే.